కంచె గచ్చిబౌలి ఎపిసోడ్ కాంగ్రెస్ కు బూమరాంగ్ అయింది. పార్టీ ప్రభుత్వ పరువు గంగలో కలిసింది. హెచ్సియు భూములు ఫారెస్ట్ రక్షణకే ఢిల్లీలో పోస్టర్లు ఫ్లెక్సీలతో కాంగ్రెస్ హైకమాండ్ లో కదలిక వచ్చింది. దేశవ్యాప్తంగా పార్టీపై ఎఫెక్ట్ పడుతుండటంతో రాహుల్ గాంధీ ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ను రాహుల్ గాంధీ రంగంలోకి దింపారు. హైదరాబాద్ కు వెళ్లి హెచ్సియు భూములపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని మీనాక్షి నటరాజన్ను ఆదేశించారు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కు మీనాక్షి నటరాజన్ రానున్నారు. ఎన్ఎస్యుఐ నేతలతో సైతం నటరాజన్ భేటీ కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. హెచ్సియు వ్యవహారంపై రాహుల్ గాంధీ ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీ రంగంలోకి దింపినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కంచె గచ్చిబౌలి వ్యవహారం సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళనలు అయితే జరుగుతూ ఉన్నాయి. 400 ఎకరాల భూమికి సంబంధించి రాత్రికి రాత్రి కదిలి చేసే కార్యక్రమం సంబంధించి పెద్ద ఎత్తున సెంట్రల్ యూనివర్సిటీలో ఆందోళన జరిగాయి. ఈ ఆందోళనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున అటు పౌర సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తా ఉంది. ఈ నేపథ్యంలో అటు ప్రతిపక్షాలు సైతం రేవంత్ రెడ్డి సర్కారును ఎండగడుతున్న నేపథ్యంలో అటు సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా ఈ కంచె గచ్చిబౌలి వ్యవహారాన్ని తప్పుపడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా రాహుల్ గాంధీకి అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు మెసేజ్ కూడా పంపినటువంటి నేపథ్యంలో వారంతా రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కంచె గచ్చిబౌలి వ్యవహారం హెచ్సిలో ఏం జరుగుతా ఉంది, అసలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి అనే దానికి సంబంధించి రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్వయంగా ఆయన దూతగా ఉన్నటువంటి ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ రంగంలో దిగింది. ఈ రోజు ముగ్గురు మంత్రులతో కమిటీకి సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీకి సంబంధించి ఆమె వారి అభిప్రాయాలు తీసుకుంది. అసలు ఏం జరుగుతా ఉంది ఈ వ్యవహారం సంబంధించి అనేది ఒక అభిప్రాయం తీసుకున్నటువంటి అవకాశం. ఈ నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే ఈ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి సంబంధించి మీనాక్షి నటరాజన్ అభిప్రాయం తీసుకొనుంది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.